జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ దేశంలో ఏ ప్రభుత్వం మీద, ఏ నాయకుడి మీద, ఏ ముఖ్యమంత్రి మీద చేయనంత తీవ్రమైన దుష్ప్రచారాన్ని ఉన్నది లేనివి అసలు ఇంకా ఆ దుష్ప్రచారం అనే మాట కూడా చిన్నపోతుంది. ఆ స్థాయిలో దుష్ప్రచారం చేసినటువంటి జగన్ గారి వ్యతిరేక బ్యాచ్ టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్, టీడీపీ మీడియా, ఇంకా జనసేనకు సంబంధించిన మీడియా, మేధావులు, రాజ్యాంగ పదవుల్లో ఉన్న వాళ్ళు, ఇక్కడ ఉన్నోళ్ళు, అక్కడ ఉన్నోళ్ళు, దేశంలో ఉన్నోళ్ళు, విదేశాల్లో ఉన్నోళ్ళు మొత్తం అందరూ కనుక కలసిగట్టుగా మూకుమ్మడిగా అసలు జగన్ చేసినటువంటి మంచి అనేది ఎక్కడా కనుక కనిపించకుండా పూర్తిగా ఒక విష ప్రచారంతో నింపేసి, సరే ఎలాగోలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశ్చర్యకరంగా అధికారంలోకి వచ్చిన 8 నెలల తర్వాత కూడా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అదే దుష్ప్రచారాన్ని అస్త్రంగా చేసుకొని దాని ద్వారానే మళ్ళీ మనం గట్టెక్కచ్చు అని చెప్పి కూటమి ప్రభుత్వం వాళ్ళ మీడియా భావిస్తూ ఉంటే అది వాళ్ళ అమాయకత్వం అనాలా, లేకపోతే వాళ్ళు చెప్పేటివన్నీ నమ్మే జనాల అమాయకత్వం అనాలా తెలియడం లేదు సీరియస్లీ. ఎందుకంటే మొన్నటికి మనం చూడొచ్చు, అలివి మాలిన సంక్షేమ పథకాలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి తానిచ్చినటువంటి సంక్షేమ పథకాల హామీలు అమలు చేయలేకుండా ఉండడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే. కావాలి అంటే నీతి ఆయోగ్ నివేదిక చూడండి అని జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీడియా సమావేశం పెట్టి నీతి ఆయోగ్ ఆ నివేదికలను చూపించుకుంటూ మాట్లాడినప్పుడు జనాలు కాసింత నిజమేనేమో అని నమ్మే పరిస్థితి వచ్చింది. అండ్ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మీడియా సమావేశం పెట్టి భయంకరమైన నిజాలన్నీ చూపించినప్పుడు కూటమి ప్రభుత్వాల నుంచి నోటికి తాళాలు వేసుకున్నారు. తాళాలంటే మంచి నోళ్ళకి తాళాలు వేసుకున్నారు. ఇక దానికి సమాధానం లేక బూతులు, ఏడుపులు, పెడబూపులు, ఏవో బేరతనం రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. సో వీళ్ళు అధికారంలోకి వచ్చినా కూడా అదే దుష్ప్రచారం, అదే విష ప్రచారం, తప్పుడు ప్రచారం, అదే మనల్ని కాపాడుతుంది అని చెప్పి వీళ్ళు నమ్ముతూ ఉండడం. మనకు మీడియా బలం ఉంది కదా, ఏం చెప్పినా జనాలు నమ్ముతారు అనే మరి వీళ్ళ అమాయకత్వం, జనాల అమాయకత్వం అని చెప్పి అందుకే నేను చాలాసార్లు అంటాను, జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు నువ్వెంత, నీ బతికెంత, నీ 11 సీట్లను లేకపోతే 11 ఎమ్మెల్యేలు నీకున్నారను వాళ్ళు కూడా ఉండరని చెప్పి, అదిగో 5 మంది పార్టీ మారిపోతారట, ఇంకోరు పార్టీ మారిపోతారట, వైసీపీ ఉండదు, వైసీపీ దుకాణం బంద్ అయిపోతుంది, నువ్వెక్కడ, ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే, రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు కించపరుచుకుంటూ, రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్సల్ట్ చేసుకుంటూ, రకరకాల మనుషులు వివిధ ముసుగులు వేసుకొని జగన్ గారి మీద తీవ్ర విమర్శలు చేసుకుంటూ వీళ్ళు ఈ ఎపిసోడ్ని ఈ నెక్స్ట్ 4 సంవత్సరాలు కంటిన్యూ చేసుకుంటూ, సో దట్ జగన్మోహన్ రెడ్డి గారిని బలహీనం చేయొచ్చు అని చెప్పి వీళ్ళు కనుక భావిస్తే నిజంగా అది వీళ్ళ అమాయకత్వమే, డెఫినెట్లీ వీళ్ళ అమాయకత్వమే. ఎందుకంటే జగన్ గారి రాజకీయ జీవితాన్ని మొదటి అడుగు నుంచి కూడా గమనించిన, తనను టార్గెట్ చేసే కొద్దీ, తనను ఇన్సల్ట్ చేసే కొద్దీ, తనను అవమానించే కొద్దీ ఆయన మరింత బలంగా పైకి ఎదుక్కుంటూ వచ్చారు. నన్ను అడిగితే ఇప్పటి అవమానాలు ఇంకా తక్కువేమో ఇంతకు ముందుతో పోలిస్తే. ఆయన మరింత బలపడుతూనే వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి బలం ఏదైతే ఉందో ఆ బలం అన్నది ఏమంటారు, ఒక ఆర్టిఫిషియల్ కాదు అది. ఆ బలం అనేది ఏదో తాత్కాలికంగా నిర్మించబడింది కాదు. జగన్ గారికి ఉన్న బలం, జగన్ గారి లీడర్షిప్లో క్రెడిబిలిటీ ఉంది అని, ఆయన జనానికి పేదలకు మంచి చేయాలని చెప్పి ఆలోచన ఉంది అని, ఆయన 5 సంవత్సరాల పరిపాలనలో చాలా బాగా పరిపాలించారని చెప్పి బలంగా నమ్మే వ్యక్తులే ఆయనతో ఉన్నారు, ఆయనను అభిమానిస్తూ ఉన్నారు. మొన్న ఎన్నికల్లో వచ్చిన 40% ఓటు బ్యాంకు ఇప్పుడు తనను వ్యతిరేకించే వాళ్ళు తల కిందకు కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసిన ఓటు బ్యాంకు చెక్కు చెదరదు, పెరిగితే పెరుగుతుందేమో. వీళ్ళు ఎన్ని అన్నా, వీళ్ళు అనే కొద్దీ జగన్ మీద సానుభూతి పెరిగి ఆ ఓటు బ్యాంకు పెరుగుతుంది. వీళ్ళకి అర్థం కావట్లే, జగన్ మీద ఇంకా అధికారంలోకి వచ్చిన తర్వాత కనుక తప్పుడు ప్రచారం చేసుకుంటూ పోవడానికి ఇదేమీ 95 నుంచి 2004 కాదు. అంటే జనాలను ఎన్నికలకు ముందు ఏదో విధంగా ఒక కంప్లీట్ మాయలో ఉంచేసే విధంగా విడిగా సోషల్ మీడియాలో ప్రచారం చేసి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసేసి ఎన్నికలకు ముందు వైసీపీకి కూడా పాజిటివ్గా ప్రచారం చేసుకోవడం వాళ్ళకు చేత కాక అప్పుడేదో మేనేజ్ చేసినామని చెప్పడానికి కూడా కుదరదు. బై డిఫాల్ట్గా ఏదైనా ఒక ప్రచారం చేస్తే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఈజీగా జనంలోకి వెళ్తుంది కాబట్టి వీళ్ళు ఏమైనా పై చేయి సాధించారేమో.
ఇప్పుడు అధికారంలో ఉండి కూడా మళ్ళీ పదే పదే జగన్ మీద వ్యతిరేక ప్రచారం, జగన్ మీద దుష్ప్రచారం, జగన్ ఇలా అనడం ద్వారా వీళ్ళు అల్టిమేట్గా సాధించేదైతే ఏమీ ఉండదు. పైపెచ్చి వీళ్ళు జగన్ను బలం చేయగలుగుతారు, ఇటువంటి వాటి వల్ల కానీ బలహీనం చేయలేరు. వీళ్ళు అలివి మాలిన హామీలు ఇచ్చారు, ఆ హామీలు ఎలా అమలు చేయాలనే దాని మీద దృష్టి పెట్టాలి, ఏ విధంగా పరిపాలన చేశామనే దాని మీద దృష్టి పెట్టాలి. జగన్ 5 ఏళ్ల పాలనకు మించి మేము ఎలా చేశాము అన్నది జనానికి చూపించుకోగలగాలి. అంతేగాని జగన్ ఇట్లా, జగన్ అట్లా, జగన్ ఎమ్మెల్యే మాత్రమే, జగన్ అది మాత్రమే, జగన్ సైకో, జగన్కి దయ్యం పట్టింది, రాత్రిపూట జగన్ దయ్యాలతో మాట్లాడతాడు, లండన్ నుంచి పిచ్చికి మందులు తెచ్చుకున్నాడు, జగన్ అది ఏంటివి ఇవంతా. జగన్ ఇంట్లో కూర్చొని 5 ఏళ్లలో 100 లక్షల కోట్లు లెక్క పెట్టింది, ఏంటివి ఇవంతా అర్థం పర్థం ఉన్నాయా? పిచ్చి పిచ్చిగా ఇవంతా జనాలు నవ్వుకుంటారు. ఆ విధంగా మాయ చేద్దామంటే డెఫినెట్లీ కుదరని పని. మరి వీళ్ళు కనుక ముందే రియలైజ్ అయ్యి చేసుకుంటే వీళ్ళకే బెటర్. అంటే వాళ్ళు ప్రజలను పాజిటివ్ పరిపాలన కావాలి, కాదు మన విధానమే నెగిటివ్, ఎదుటోళ్ళను బద్నాం చేసి మాత్రమే మనం సస్టైన్ కాగలుగుతామని చెప్పి అనుకుంటే అది ఇంక ఎన్నో రోజులు నిలవదు. అధికారంలో ఉండి అదే చేస్తాము అంటే ప్రజలు మరీ అంత పిచ్చోళ్ళు, అమాయకులు అని చెప్పి నేనైతే అనుకుంటలేను మరి.